ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు చైత్ర పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరం అనేటువంటి వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి రాశిలోనే రవి గురు సంచార స్థితి జరగడం, 6వ స్థానంలో కేతు సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి, వ్యయంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కొద్దిపాటి వేగవంతం లేకుండా మౌనంగా, ధ్యానంగా, ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. ఎందుకనగా రాశిలోనే రవి ఉన్నాడు కనుక ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగంలో, బ్యాంకు సెక్టార్లతో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. కనుక చైత్రమాస పూర్ణిమ అవ్వడం వలన వీలైనంత వరకు శివాలయంలో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. వీలైతే దూర ప్రయాణాలకు, వాయు ప్రయాణాలకు, జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మీరు ఎర్రటి ఒత్తులతో 7 ఒత్తులతో దీపం పెట్టగలిగినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ ఇంట్లో కానీ వాహనాలకు కానీ ఏమైనా తరచుగా ఇబ్బంది కలుగుతున్నట్లయితే ఎరుపు వస్త్రంలో కందులను మూటకట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ సేవా రంగంలో, హోటల్ వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి శుచి, శుభ్రత, ఓపిక ద్వారా మంచి భవిష్యత్తు కనపడుతుందని చెప్పి గమనించాలి.